అది వారి సంగతి. నేను మీ గురు స్పీక్స్. ఈ రోజైతే ఒక సూపర్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందు వచ్చాను. దాని పేరే తారే జమీన్ పర్. ఈ మూవీ అయితే ఒక మాస్టర్ పీస్ అనే చెప్తాను. ఇందులో ఎలాంటి యాక్షన్ ఉండదు, ఎలాంటి ఎలివేషన్స్ ఉండవు, అయినా మాస్టర్ పీస్ సినిమా. ఎందుకో తెలుసా, ఇందులో ఆ ఎమోషన్ అలాంటిదే. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక చిన్నపిల్లడి స్టోరీ. చిన్నపిల్లడు అల్లరి చేస్తూ ఉంటాడు, సరిగ్గా చదవడం రాదు. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఆడిని హాస్టల్లో పడిచేస్తారు. సో అక్కడి నుంచి ఆడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అన్నది సినిమా. చాలా బాగుంటుంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది హిందీలో. ఇది ఓన్లీ హిందీలోనే అవైలబుల్ ఉంది, మిగతా ఏ లాంగ్వేజ్ లో అవైలబుల్ లేదు. ఈ సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు అమెరికానే. అమెరికన్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమా అయితే ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ లో అండ్ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. సో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 18 crores అండ్ కలెక్షన్ వచ్చేసరికి 98 crores కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ లో వరల్డ్ వైడ్ గా. సూపర్ హిట్ అయింది. ఓకే, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమాలో హీరో అమెరికన్ అనుకుంటారు అందరూ, కానీ కాదు, ఈ చిన్నపిల్లాడు హీరో. అమెరికన్ సెకండ్ మెయిన్ లీడర్. ఈ చిన్నపిల్లడి పేరే ఇషాన్ అవస్థి. స్టోరీలోకి వెళ్ళిపోతే చిన్నపిల్లడు అన్ని ఎగ్జామ్లోని ఫెయిల్ అవుతూ ఉంటాడు, సరిగ్గా చదవలేకపోతాడు, సరిగ్గా రాయలేకపోతాడు. ఆడికి ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, ఎప్పుడు ఒంటరిగానే గడుపుతూ ఉంటాడు. ఆడి కంపెనీ ఆడే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఆడుకుంటుంటాడు, ఆడి ఇమాజినేషన్స్ లో ఆడు బతుకుతూ ఉంటాడు. ఇషాన్కి డ్రాయింగ్ చేయడం అండ్ పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. గోడల మీద, పేపర్ మీద ఎక్కడ పడితే అక్కడ గీస్తూనే ఉంటాడు, పెయింటింగ్ చేస్తూనే ఉంటాడు. ఆడి ఇమాజినేషన్స్ మొత్తం పేపర్ మీద పెడతాడు. సరిగ్గా చదివేవాడు కాదు, సరిగ్గా ఎగ్జామ్స్ లో పర్ఫామ్ చేసేవాడు కాదు. ఎప్పుడు క్లాస్ బయట నించుంటూ ఉంటాడు, పనిష్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఇంటి దగ్గర అయితే అలా ఆడుకుంటూనే ఉంటాడు. ఏదో కంప్లైంట్ వస్తూ ఉంటది ఆడి మీద. సో స్కూల్ నుంచి, నైబర్స్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ రావడం వల్ల వాళ్ళ నాన్న ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆడిని హాస్టల్లో వేసేద్దామని డిసైడ్ అవుతారు. అప్పటి నుంచి ఈ చిన్నపిల్లడు భయం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మమ్మీకి కూడా ఇష్టం లేదు ఆడిని పంపించడం, కానీ ఎంత చెప్పినా వాళ్ళ నాన్న వినకుండా హాస్టల్ వేసేస్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది భయ్యా, ఏడుస్తానే ఉంటాడు. ఇంకా చాలా చాలా భయపడిపోతూ ఉంటాడు, చాలా ఏడుస్తూ ఉంటాడు. ఎవరితోని కలడు. క్లాస్ లో అన్ని ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టేస్తారు. ఈ స్కూల్లో కూడా సేమ్, అందరు టీచర్స్ తో తిట్లు తినడం, పనిష్మెంట్స్ తీసుకోవడం, క్లాస్ బయట నీళ్ళు వేయడం, ఇదంతా. చాలా ఆల్మోస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఎంటర్ అవుతాడు మన అమెరికన్ బాయ్. ఒక ఆర్ట్ టీచర్ కింద వస్తాడు ఈ స్కూల్ కి. జస్ట్ టెంపరీలో వస్తాడు, కొన్ని రోజులకి అన్నట్టు. ఇషాన్ గురించి తెలుసుకుంటాడు, ఆడి నోట్బుక్స్ చెక్ చేస్తాడు. ఆ నోట్బుక్ లో అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. సో అమెరికన్ ఆ నోట్బుక్స్ అన్ని చెక్ చేశాక ఒక విషయం తెలుసుకుంటాడు, ఇషాన్ చిన్నప్పటి నుంచి ఒక డిజార్డర్ తో సఫర్ అవుతున్నాడు అని. దాని పేరే డైస్లెక్సియా. సో వెంటనే నోట్బుక్స్ పట్టుకొని ఇషాన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ అడుగుతాడు, ఎందుకు ఇషాన్ని హాస్టల్లో వేసేశారు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, అల్లరి చేస్తూ ఉంటాడు, సరిగ్గా చదవడు, ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తూ ఉంటాడు అని. సో అప్పుడు అమెరికన్ ఇషాన్ కున్న డిజార్డర్ గురించి వాళ్ళ పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అమెరికన్ కి ఎలా తెలిసింది ఈ డిజార్డర్ గురించి అంటే, ఒకప్పుడు అమెరికన్ కూడా ఇదే డిజార్డర్ తో సఫర్ అయ్యాడు కాబట్టి. అయితే అమెరికన్ వాళ్ళ ఇంట్లో ఇషాన్ గీసిన డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ ని చూస్తాడు.
స్టన్ అయిపోతాడు. ఆ డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్ చూసి షాక్ అయిపోతాడు. ఈడు నిజంగా ఇషానే గీసాడా ఇవన్నీ, అంటే ఇంత టాలెంట్ ఉందా అని ఇషాన్ లో. అప్పటి నుంచి ఇషాన్ ని దగ్గరుండి అమీర్ ఖానే చదివిస్తాడు, అన్ని నేర్పిస్తాడు. స్టార్టింగ్ నుంచి ఏబిసిడీస్ నుంచి అన్ని, మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అన్ని వాడికి అర్థమయ్యే విధంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇషాన్ మెల్లగా అన్ని నేర్చుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో అమీర్ ఖాన్ ఒక కాంపిటీషన్ పెడతాడు అందరికి, డ్రాయింగ్ కాంపిటీషన్. అందరికి, స్టూడెంట్స్, టీచర్స్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్, స్కూల్లో ఉన్న అందరికి ఒక రోజు పిలిచి కాంపిటీషన్ పెడతాడు. ఆ కాంపిటీషన్ లో గీస్తాడు ఇషాన్ అవస్థి ఒక పెయింటింగ్. సూపర్ ఉంటది, చాలా బాగా గీస్తాడు వాటర్ కలర్స్ తో. అమీర్ ఖాన్ కూడా ఒక పెయింటింగ్ వేస్తాడు, అది ఇషాన్దే. ఇషాన్ ఫేస్ నే వేస్తాడు, అది కూడా చాలా బాగుంటది. లాస్ట్ కి ఆ కాంపిటీషన్ లో ఇషానే గెలుస్తాడు. ఆ సీన్ చాలా బాగుంటది, చాలా ఎమోషనల్ గా ఉంటది ఆ సీన్. నేనైతే లిటరల్లీ మూవీ సగం సేపు, హాఫ్ ఆఫ్ ద టైం నేను ఏడుస్తూనే ఉన్నాను ఆ సినిమా చూసి. అంత ఎమోషనల్ సినిమా, నాకైతే చాలా కనెక్ట్ అయిపోయింది. లాస్ట్ లో ఈ రెండుకి వచ్చేసి పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతారు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఆడి ప్రోగ్రెస్ కార్డ్ చూసి వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. అందరు టీచర్స్ ఆడిని పొగుడుతూ ఉంటారు, ఆడన్నింటిలోనే పాస్ అయిపోతాడు. అండ్ ఆడు గీసిన పెయింటింగ్ ఏదైతే ఉందో ఆ స్కూల్ బుక్ స్టార్టింగ్ కవర్ పేజ్ మీద ప్రింట్ చేస్తారు. అండ్ వెనకాతల బ్యాక్ సైడ్ కవర్ పేజ్ మీద అమీర్ ఖాన్ గీసింది ప్రింట్ చేస్తారు. అదే ఇషాన్ అవస్థి ఫేస్. ఇషాన్ మొత్తానికి మళ్ళీ నార్మల్ అవుతాడు, మళ్ళీ హాస్టల్కే రావాలనుకుంటాడు, అమీర్ ఖాన్ తోనే ఉండాలనుకుంటాడు. సో అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది అనమాట. మీరు చూస్తే ఈ సినిమా మీకు గ్యారంటీగా నచ్చుతుంది. ఈ సినిమా చిన్నపిల్లలు అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ చూడాల్సిన సినిమా ఇది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే కామెంట్స్ లో చెప్పండి. ఓకే, అంతే, బై సంగతి.